నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బిఆర్ నాయుడు టీవీ5 అధినేత, టీటీడీ చైర్మన్ ప్రజెంట్. ఇట్లాంటి బిఆర్ నాయుడు గారి మీద ఒక స్త్రీ లేఖ బయట పెట్టడం, నన్ను ఇబ్బంది పెట్టారు అని ఒక లేఖ బయట వచ్చినట్టు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. దీన్ని వైసీపీ తనకు అనుకూలంగా భావించుకొని కొన్ని మార్పులు చేసి, కొన్ని చేర్పులు చేసి బిఆర్ నాయుడుతో సన్నిహితంగా ఉందంటూ సాక్షి మీడియాలో కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని పోస్టులు పెడుతున్నారు. ఈ బిఆర్ నాయుడు ఇప్పుడు చైర్మన్ 20-30 సంవత్సరాలకు ముందు జరిగిన వీడియోని తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు కొన్ని ఎడిటింగ్ చేసి అద్దో బిఆర్ నాయుడు ఇట్లాంటి పనులు అట్లాంటి పనులు అని చేస్తున్నారు. ఏమంటే బిఆర్ నాయుడికి వావి వరుసలు లేవు, మహిళలు చిన్న పని కోసం వచ్చిన ఇబ్బంది పెడతారు, తాను టీడీపీ అభిమాని కావడంతో ఫిర్యాదు చేయలేదంటుంది బాధితురాలు. దీన్ని వైసీపీ వాళ్ళు తానికి అనుకూలంగా మార్చుకున్నారు. ఏమంటే ఈ బిఆర్ నాయుడుతో ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న పలు వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై నిన్న స్పందించిన బిఆర్ నాయుడు అవి ఫేక్ వీడియోలని కొట్టిపారేశాడు. కానీ ఈ సోషల్ మీడియాలో దీన్ని వైసీపీ అనుకూలంగా చేసుకుంటుంది. ఎందుకంటే ఈ వీడియోలలో పరిస్థితి చూసుకుంటే బిఆర్ నాయుడు రాజీనామా చేయాలనేది కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే స్త్రీల పట్ల అసభ్యకరంగా ఉంటున్నాడని అనేది కూడా చేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంతో సంబంధం ఉన్న పవిత్రమైన మరియు బాధ్యతమైన పదవిని నిర్వహించడానికి నైతిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అనర్హుడని పార్టీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు చెబుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి శుద్ధ అయినట్టు, ఆయన ఏ తప్పులు చేయలేదన్నట్టు, కల్తీ నెయ్యిలో లడ్డు కల్తీలో కల్తీ నెయ్యి కలిపిన మహానుభావుడు ఈయన భూమన కరుణాకర్ రెడ్డి. ఈయన క్రిస్టియన్లో ఉండి హిందువు ప్రకారం టీటీడీ దేవస్థానాన్ని ఆక్రమించుకొని చైర్మన్ పదవి చేశాడు. తన కూతురికి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేశాడు. ఒక క్రిస్టియన్ ఉండి హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఇంకా చూసుకుంటా పోతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై చెడు వ్యాఖ్యలు చేస్తున్నట్లు కొన్ని వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన్ను తొలగించాలనేది కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ఇది ఏమరంటే ఇటువంటి నైతిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానంతో సంబంధం ఉన్న పవిత్రమైన మరియు బాధ్యతుడైన పదవిని నిర్వహించడానికి అనర్హుడు అనేది కూడా భువన కరుణాకర్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే నిజంగా ఇట్లాంటి చేసే వ్యక్తిని హిందూ దేవాలయంలో చైర్మన్గా పెట్టుకోకూడదు. నిజంగా చేసి ఉంటే బిఆర్ నాయుడు గారిని కూడా తప్పించాలి. కానీ దీని పరిస్థితి ఏమిటంటే ఈ వైఎస్ఆర్సీపీ ఫేక్ వీడియోలు చేయడంలో చాలా ఉంటుంది ముందు. ఎందుకంటే చూడండి, సొంతం చిన్నాన్నను చంపేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్లు పెట్టిన చరిత్ర వైఎస్ఆర్సీపీ వాళ్ళది. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు, సంజన సుకన్య అంటాడు, కానీ ఆయన మీద పట్టించుకోరు. ఇట్లా వైసీపీలో ఉండే వాళ్ళ గురించి పట్టించుకోరు. కానీ లేని ఫేక్ వీడియోలు పెడుతూ బిఆర్ నాయుడు గారి మీద చేస్తున్న ఈ ఆరోపణలు ఎంతవరకు సమంజసం అనేది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసుకోవాలి. అట్లాగే తిరుమల కల్తీ వ్యవహారంలో హెరిటేజ్ సంస్థను వాడుకున్నారు. హెరిటేజ్ సంస్థ ఇట్ట చేసింది అట్ట చేసింది అని చెప్పారు. వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి, హైకోర్టు నుంచి, కోర్టు నుంచి నోటీసులు పంపేగుడికి ఈ హెరిటేజ్ని వదిలేశారు. ఇప్పుడు బిఆర్ నాయుడు మీద పడ్డారు. ఎప్పుడూ 20-30 సంవత్సరాల మధ్య ఉన్న వీడియోని తీసుకొచ్చి ఇప్పుడే చేసినట్టు దీన్ని ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో దీన్ని పెట్టడం వైఎస్ఆర్సీపీ వాళ్ళకు, ఫేక్ వీడియోలు పెట్టడం వైఎస్ఆర్సీపీ వాళ్ళకు అలవాటు. దీన్ని బిఆర్ నాయుడు స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలని, చంద్రబాబు నాయుడు ఈయన తొలగించాలనేది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోలు మరియు చిత్రాలు ఫేక్ అనే ఆరోపణలను కరుణాకర్ రెడ్డి తోసిపుచ్చారంట. అది వైఎస్ఆర్సీపీ అట్లాగే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పృథ్వీని తన పదవి నుంచిగా తొలగించారని గుర్తు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. దీని మీద మన
బిఆర్ నాయుడు గారు స్పందించారు. ఈ ఫేక్ వీడియోలు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి నేను ఎలాంటి తప్పు చేయలేదనేది కూడా చేస్తున్నారు. ఆ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు దాని మీద కూడా కొంత క్లారిటీ ఇచ్చాడు బిఆర్ నాయుడు గారు. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు ఇప్పుడు వ్యక్తి కాదు, ఆయన ఎప్పుడో నుంచో ఎన్టీ రామారావు పదవి కాంచి అభిమాని, టీడీపీ ఎన్టీ రామారావు గారు అభిమాని. ఆయన హిందూ, స్వచ్ఛమైన హిందువు. కానీ భువన కరుణాకర్ రెడ్డి లేక వైవి సుబ్బారెడ్డి లేక క్రిస్టియన్ మతాలు అడ్డపెట్టుకొని టీటీడీ చైర్మన్ పదవిని అనుభవించారు వీళ్ళు. కానీ భువన కరుణ ఈయన మన బిఆర్ నాయుడు గారు స్వచ్ఛమైన హిందువు. ఎందుకంటే ఆయన వెంకటేశ్వర స్వామి అంటే అంత నమ్ముతాడు. అట్లా ఆయన మీద లేని వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో ఆయన పరువు తీయడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందుంటారు. ఎందుకంటే ఫేక్ వీడియోలు సొంతం చెల్లెల మీదనే అంటగట్టిన గొప్ప వాళ్ళు వైసీపీ వాళ్ళు. సరిమలమ్మ గారిని ఎంత మాట్లాడినారు, విజయమ్మ గారిని ఎట్లా మాట్లాడినారు. సొంతం సరిమలమ్మ చెల్లెలు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు తోబుట్టు, అట్లాంటి సరిమలమ్మ గారిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లాంటి పోస్టులు పెట్టారు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారి మీద పోస్టులు పెట్టడంలో తప్పేముంది, గొప్పతనం ఏముంది చెప్పండి. వాళ్ళు ఫేక్ వీడియోలు పెట్టడానికి ముందు ఉంటారు. సొంత చెల్లెళ్ళు కూడా వదలని జగన్మోహన్ రెడ్డి గారు బిఆర్ నాయుడు మీద పెడుతున్న ఈ వీడియోలు ఎవరూ నమ్మరు. దీని మీద బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ ఇది ఫేక్ వీడియో అని కొట్టిపారేశారు. అనంతరం తన కుటుంబంతో 30 ఏళ్లుగా సన్నిహితంగా ఉన్న మహిళ అని క్లారిటీ ఇచ్చాడు. అయితే వీడియోను మార్పింగ్ చేశారంటూ మరో వ్యాఖ్య చేశారు. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపారు. కానీ వైసీపీ మాత్రం ఈ వీడియోలు నిజమేనని పదే పదే చెబుతుంది. అది 30 ఏళ్లకు సన్నిహితంగా ఉంటుందంట మహిళ. దీని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తమ అధికార ఎక్స్ హ్యాండిల్లోనే బిఆర్ నాయుడు బాధితురాలు రాసినట్లు చెప్తున్న ఈ లేఖ విడుదల చేసింది. ఈ లేఖన ఆమె సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, పవన్ కళ్యాణ్ పంపినట్లు వైసీపీ పేర్కొనింది. ఇందులో నిజాల సంగతి ఎలా ఉన్నాయో లేఖలో పేర్కొన్న విషయాలు మాత్రం షాకింగ్గా ఉన్నాయి. ఈ లేఖను బయటపెట్టిన వైసీపీ బిఆర్ నాయుడు వ్యవహారం తెలిసి పదవి ఇచ్చారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఈ బిఆర్ నాయుడు గారి మీద ఆమె 30 ఏళ్ళు సన్నిహితంగా ఉంటూ ఆయన ఇప్పుడు లేఖ రాయడం అది ఏమి అనేది కూడా తెలియాలి. కానీ బిఆర్ నాయుడు గారు తప్పు చేసింటే మటుకు, ఇప్పుడు తప్పు చేసింటే మటుకు ఆయన పదవి నుంచి కూడా తొలగించాలి. ఎందుకంటే హిందువుల దేవాలయం తిరుమల తిరుపతి, అట్లాంటి దాంట్లో ఇట్లాంటి పనులు చేస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కానీ వైసీపీ వాళ్ళు ఈ ఫేక్ వీడియోలు పెట్టడంలో ముందుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని వదలరు. టీటీడీ వాడి అబ్బ సొత్త, చంద్రబాబు చెప్తే నిమిషంలో రాజీనామా చేస్తా అని బిఆర్ నాయుడు గారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే బిఆర్ నాయుడికి మహిళలను లోబరుచుకోవడమే పని, పక్కలోకి రాకపోతే ఏ చిన్న పని కూడా మహిళలను చేసి పెట్టడని వైఎస్ఆర్సీపీ వాళ్ళకు చేస్తున్నారు. నాతో 30 ఏళ్ళుగా సంబంధం పెట్టుకొని ఆర్థికంగా మానసికంగా వేధిస్తున్నాడని, అనారోగ్యంతో ఉన్న నన్ను పట్టించుకోలేదనేది కూడా ఆ మహిళ లేఖలో రాసినట్టు తెలుస్తుంది. మరి ఏది నిజము ఏది కూడా అనేది తెలియాలి. ఏమరంటే బిఆర్ నాయుడికి మహిళలు లోబరుచుకోవడమే పనిని, పక్కలోకి రాకపోతే ఏ పని చిన్న పని కూడా మహిళలు చేసి పెట్టడు. నాతో 30 ఏళ్ళుగా సంబంధం పెట్టుకొని ఆర్థికంగా మానసికంగా వేధిస్తున్నాడు. అనారోగ్యంతో ఉన్న నా కూతురు కోసం భరిస్తున్నాను. బిఆర్ నాయుడు లాంటి టీటీడీ చైర్మన్ పదవి మీకే నష్టం, ఆలోచించుకోండి. బాధితురాలతో బిఆర్ నాయుడు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భాగవతం మొత్తం తెలిస్తే పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చావా? నీలాంటి నీచులకి పదవిలో ఉండే అర్హత లేదు, వెంటనే రాజీనామా చేయి బిఆర్ కామనాయుడు అనేది ఆమె లేఖలో రాసినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఈ వైసీపీ వాళ్ళు దీన్ని ఫేక్ వీడియో అని తెలిసి కూడా దీన్ని చేస్తున్నారు. తర్వాత బిఆర్ నాయుడు గారికి ఏం తెలుస్తుంది ఏమి అంటే, బిఆర్ నాయుడు గారు మనకు తెలిసి అలాంటి వ్యక్తి కాదు. ఆయన ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ పొద్దు TV5 నడుపుతున్నాడంటే మనకు తెలుస్తుంది. ఎందుకంటే అమరావతి గురించి TV5లో చాలా గొప్పగా చూపించారు. అమరావతి రాజధాని రైతుల గురించి కూడా. అట్లాంటి బిఆర్ నాయుడు
30 సంవత్సరాలకు ముందున్న వీడియోని తీసి ఇప్పుడు మార్పులు చేసి బిఆర్ నాయుడు మీద నిందులేస్తున్నారు. మరి ప్రజలు ఏమనుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అనేది కూడా తెలియాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.